హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి మొహం చూపించకుండా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చూసారనుకోండి భయపడతారు, అందుకే వద్దులేండి. సో కాబట్టి ఈరోజు నేను మీకు అందరూ హోమ్ టూర్లు, ఇంకా బీరువా టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు చేస్తున్నారు. సో నేను మాత్రం ఫోటో టూర్స్ చేయాలని నాకు అనిపించింది. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాము. ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది మళ్ళీ వేరేది వాల్పేపరు. జస్ట్ మా గోడకి మా పెళ్ళి అయిన దగ్గర నుండి దిగిన ఫొటోస్ మాత్రం చూపిస్తానన్నమాట. ఇవన్నీ కూడా ఇక లాంగ్ చూడండి, ఎక్కువ లేవు, పెద్దగా ఏమి లేవు. ఒకవేళ ఉన్నా అప్పుడు వాట్సాప్లో ఇవన్నీ మేబీ లేకుండా ఉండొచ్చు. అందువల్ల అవన్నీ షేర్ చేసుకోలేదు. అయినా పెద్దగా ఏం తిరగలేదులేండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫోటో నుంచి, ఇది స్టార్ట్ అనమాట, చిన్నపిల్లలప్పటి నుంచి. ఇంక ఇవన్నీ ఇప్పుడు చెప్తాను. ఇగో డీప్గా చూడండి, ఇది షిరిడీలో మేము దిగామన్నమాట. ఇది 2016, 17 మేబీ 17 అనుకుంటున్నాను నేనైతే. ఏంటి అందరికీ గుండ్లు కనిపిస్తున్నాయని మీరు డౌట్ పడుతున్నారు కదా, నాకు కూడా గుండు ఉందని. అవును, దీనికంటే ముందు తిరుపతి వెళ్ళామన్నమాట. అదిగో అక్కడ ఉన్నాయి ఫొటోస్, చూపిస్తాను చూడండి. తిరుపతి వెళ్ళాము. ఆ ముందు కొద్ది రోజుల క్రితం అనమాట, అంటే కొన్ని నెలలు అయి ఉండొచ్చు. తిరుపతి వెళ్ళాము, అందుకని మాకు గుండ్లు ఉండిపోయినాయి. సో అది తిరుపతి తర్వాత మళ్ళీ కొన్ని, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా కొన్ని నెలల్లోనే మళ్ళీ తిరుపతికి, మళ్ళీ షిరిడీకి వచ్చామండి. సో ఫస్ట్ టైం నేను అప్పటికి షిరిడీకి వెళ్తాము, అంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళంగానే ఫోటో తీసే వాళ్ళే ముందుకు వచ్చి ఫొటోస్ తీసుకోండి, ఫోటో తీయించుకోండి అని అడిగారు. సో నాకు నచ్చి తీయించుకుందామని అడిగాను మా వారిని. సో ఫస్ట్ నలుగురికి కలిపి ఇలా తీసుకున్నాము. కానీ తర్వాత మా వారు పిల్లలిద్దరికి కూడా ఇంకోటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇగో బాబా వారికి ఇలా హారతి దగ్గర పూలు ఇస్తున్నట్లు ఇచ్చారు. సో ఇది 2016, 17లో. ఇక తరువాత మళ్ళీ 2017, 18, 19 వరకు ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని ఫొటోస్ లేవు, మ్యాక్సిమం అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇక 19 నాకు స్మాల్ యాక్సిడెంట్ అయిందండి. దానివల్ల చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు పసరు మందు అని సంథింగ్ ఏవో ఇచ్చారు. వాటి వల్ల కొంచెం నాకు ఇన్ఫెక్షన్ అట్లా అయ్యి ఒక 5-6 నెలలు, ఒక దగ్గర 6 నెలలు వాటితోటి సఫర్ అయ్యాను. అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇక 2020 మీకు తెలిసిందే, కరోనా వచ్చింది. ఆ టైం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోయాము మేము కూడా. ఇక 22లో కరోనా నుంచి బయట పడ్డాక ఇక వైజాగ్ వెళ్ళామండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇది అంతా కూడా వైజాగ్వేనండి. అంటే యాక్చువల్లీ మేము టూర్ లాగా వెళ్ళలేదు. ఎందుకు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చిందంటే, నేను స్పిరిచువల్ కోర్స్ అనేది ఒకటి చేశాను అప్పుడు ఆన్లైన్లో. సో దాని సర్టిఫికేట్ అనేది వైజాగ్లో ఇస్తున్నాం, రమ్మన్నారు. సో ఫస్ట్ మా వారు నన్ను ఒక్కదాన్ని పంపించాలని చూశారు. తర్వాత నేనైతే ఫస్ట్ టైం ఎక్కడికి అంత దూరం ఎప్పుడు ఇంతవరకు పెళ్ళైన కాడి నుంచి వెళ్ళలేదు కాబట్టి ఇక నేను భయపడుతూ ఉంటే సరే ఇద్దరం వెళ్దాం అనుకున్నాము. ఇక అందులోకి సరే అని ఫిక్స్ అయిపోతే ఇంక మాకు అక్కడ ఎవరైతే సర్టిఫికేట్స్ ఇస్తున్నారో వాళ్ళు ఉండి ఇక్కడ పిల్లలను కూడా తీసారండి. ఇక్కడికి దగ్గరలో అరకు ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. తక్కువ బడ్జెట్లో నేనే తీసుకువెళ్ళి చూపిస్తాను. సో కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, తీసుకురండి అని వాళ్ళు అడగడంతో మా వారు కూడా ధైర్యం చేసి నలుగురం కలిసి అయితే వెళ్ళామండి. తక్కువ బడ్జెట్లోనే అయ్యింది, ఎక్కువ అవ్వలేదు. మహా అనుకుంటే ఒక 10,000 ఆ మధ్యలో అయింది అంతే, అనుభవం ఛార్జీలు కాక ఓ 10,000 అయింది. 2 days ఉన్నాము. ఫస్ట్ రోజు నాకు అంత సర్టిఫికేట్లే సరిపోయింది. తర్వాత ఇది నెక్స్ట్ రోజు అనమాట. ఫస్ట్ అయిపోయినాక, శనివారం అయిపోయాక ఫస్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ కార్లో నుంచి మమ్మల్ని అరకు తీసుకెళ్లారు. అరకులో చాలా చూసాము, కానీ ఫోటో మాత్రం ఇక్కడ మాత్రమే తీయించుకున్నాం, ఇంకెక్కడ తీయలేదు. ఇది బుర్ర గుహలు అనమాట, బుర్రా కేవ్స్ అంటారు, అరకులో ఉంటుంది. అక్కడ తీయించుకున్నాము. సో అదంతా తిరిగేసి ఇంకా చాలా తిరిగాము. బుర్రా కేవ్స్ సంథింగ్
ట్రైబల్ మ్యూజియము, ఇంకా చాలా ఏవో పార్కులు అన్నీ చూపించారు, నచ్చాయి. ఇక నెక్స్ట్ డే రోజుకి వచ్చేసరికి వైజాగ్ టూర్ అనమాట. వైజాగ్ మొత్తం తిప్పి చూపించారు. ఇది అది వైజాగ్లోనే సింహాచలం కొండ అని నరసింహస్వామి టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. నాకు అక్కడికి వెళ్ళి కోరుకున్నప్పుడు కోరిక కూడా నెరవేరిందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. సో అక్కడికి తీసుకెళ్ళారు, అక్కడ ఫోటో దిగాము. తర్వాత ఇది రిషికొండ బీచ్ అని పైన ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను చూశాను అనమాట, నాకు తెలీదు. ఇది ఒక్కటి సరిపోతుంది లేని ఫోటో దిగాము. కానీ మా పిల్లలు ఎక్కడ గుర్రం అన్నారు. ఇక గుర్రం ఎక్కారు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు ఎక్కితే ఈ మావారు కూడా అందులో, సో ఆయన కూడా ఏదో చిన్నపిల్లాడు అయిపోయి దిగిపోయాడు అనమాట. నేను ఎందుకు ఎక్కలేదంటే మేము వెజిటేరియన్ కాదండి, జీవుల్ని హింసించము, నాది సో మెడిటేటర్ని కాబట్టి మేము దేన్ని హింసించము. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కను, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయను. కానీ ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయని కొన్ని వదిలేయాల్సి వస్తుంది. సో ఇవైతే అలా ఎక్కేసారు. ఇది ఇక అప్పుడు 2022లో జరిగిపోయింది. ఇక దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాము అంటే, వీటిల్లో ఎక్కడికి వెళ్ళాము అబ్బా, ఇక్కడికి వెళ్ళానా దీని తర్వాత ఇవన్నీ అయితే ఒకటే. ఇక్కడికి వెళ్ళాం. ఎస్, ఇది శ్రీశైలం అనమాట. ఇది యాక్చువల్లీ మేము ఒక్కరం వెళ్ళలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలామంది అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఒక 5-6 ఫ్యామిలీస్ ఉంటాయి మాకు. సో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో రమ్మన్నారు. సో ఎంజాయ్గా ఉంటుందని చెప్పి వెళ్ళాము. సో నేను అప్పటికి చిన్నప్పుడు ఎప్పుడో శ్రీశైలం వెళ్ళాను, తర్వాత వెళ్ళలేదు కాబట్టి గుర్తుగా ఉండటానికి ఒక ఫోటో దిగామన్నమాట. ఇది 2022 మనకి కరోనా వచ్చాక వైజాగ్ వెళ్ళొచ్చాక ఇదే అనమాట. సంథింగ్ అప్పటికి 2022 అయి ఉండొచ్చు అంతే. తర్వాత ఇది అయిపోయాక మళ్ళీ మేము ఇంకెక్కడికి వెళ్ళాము, ఇక్కడికే వెళ్ళాము. ఇదేంటిది అంటే మంత్రాలయం. ఎస్. దీని తర్వాత ఇక్కడికే వెళ్ళాము. ఇది 2023లో అనుకుంటున్నా. ఈ మ్యాక్సిమం అయితే 2023లో ఎక్కువ తిరగాల్సి వచ్చింది. ఎస్, ఈ సంవత్సరం కాదు, ఇది ఒక్కటి మాత్రమే. అవును, 2022లోనే ఎక్కువ తిరిగాము. మాకు అలా కలిసి వచ్చింది ఆ సంవత్సరం 23లో. సారీ, ఇది 22లోనే తిరిగాము. ఎస్ 2022లోనే వెళ్ళాము. ఇవి 3. ఇది ఇక్కడికి వెళ్ళి వచ్చినాక కొద్ది రోజులకి నాకు ఎప్పటి నుంచో రాఘవేంద్ర స్వామి దగ్గరికి, అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే వస్తానని మొక్కుకున్నాను అనమాట. అది ఎప్పటి నుంచో తీర్చమని హార్ని అడుగుతుంటే ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. సో వెళ్ళాము. మొత్తానికి ఇది వెనకాల ఉన్నది మంత్రాలయం టెంపుల్ అనమాట. మస్తు ఎండండి, కింద చూడండి, మస్తు కాళ్ళు అయితే అలా పెట్టాం. అసలు గుడి ముందు ఇది ఉంది తప్ప ఫొటోస్ ఇక్కడ తీద్దామంటే ఇదంతా పెద్దగా రాదని చెప్పి ఇక్కడ నిలబెట్టేశాడు. మాకు అసలు అయితే కళ్ళు ఓపెన్ కావట్లేదు, మీరు చూడండి. ఎందుకంటే అంత ఎదురెండ, బాగా కింద కాలుతుంది, త్వరగా తీరా బాబు అన్నట్లుంది. ఈ ఫోటో ఏమొద్దని పారిపోవాలనిపించింది. కానీ నాకు ఫస్ట్ టైం వెళ్ళాను. మళ్ళీ అది ఎలా అయింది, ఎందుకు గుర్తుగా నేను తీసుకున్నానంటే, ఒకసారి కాదు 2 సార్లు కాదండి, రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళటానికి నేను 3 టైమ్స్ రెడీ అయ్యాము. 3 సార్లు కూడా ఏంటో అందరూ చెప్పినట్టు నిజంగా అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలట. ఫస్ట్ సారి అన్నీ రెడీ చేసుకున్నాము, వంట చేసుకున్నాం, అంతా బ్యాగ్ అయిపోయింది, కార్లో డిక్కీలో పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. ఇంక మా వారికి ఫోన్ చేశాను, అంతా అయిపోయింది, వచ్చేసే ఇంక వెళ్దామని. ఇంక తీరా మా అమ్మాయి అంతా అయిపోయింది, ఇంకా దిగుతామని అన్నాక మా అమ్మాయి అమ్మ నేను అడ్డొచ్చానని చెప్పేసింది. అట్లా ఒకసారి అయిపోయింది. మళ్ళీ 2వ కూడా రెడీ అయ్యామండి. మళ్ళీ 2వ రెడీ అయ్యి అంతా చేసుకుని కిందికి వెళ్ళినాక తీరా చూస్తే కారు తళాలు మా అబ్బాయి పోగొట్టేశాడు. డిక్కీలో పడిపోయిన అవి కింద ఇది ఏమంటారు, లిఫ్ట్లో పోగొట్టాడు. ఎంత వెతికినా కనిపించలేదు. ఇక అప్పుడు నేను ఇంకా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి, ఇదే అనమాట, అప్పుడు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి నాయన వేడుకున్నాను. ఏంటి నాయన ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు, నాకు అంత అదృష్టం లేదా అని చెప్పి బాగా ఏడ్చేసరికి, ఏడ్చి నువ్వు ఎట్లయినా నన్ను తీసుకొస్తావు, నీ దర్శనం చేయిస్తావా లేదని మొండిగా కూర్చున్నాను పూజ గదిలోకి. ఇంకప్పుడు నా బాధ చూడలేక మా అబ్బాయి వెళ్ళి ఆ డూప్లికేట్ లాకర్ ఏదో ఉంటుంది మమ్మీ అని చెప్పేసి ఏదో అక్కడ షాప్కి వెళ్ళి దాన్ని అదే కీని ఇంకొకటి బ్యాటరీ వేయించి, వేరేది ఆల్రెడీ ఇంట్లో ఇంకొకటి డబల్ ఉంటుంది కదా, ఆ డబల్ కీని బ్యాటరీ వేయించి అప్పటికప్పుడు బాగా చేయించుకొచ్చి వెళ్ళాడు. అమ్మయ్య అనుకున్నాము. సో మొత్తానికి అంత తర్జన భజన 2-3 సార్లకి ఫెయిల్ అయ్యాక లాస్ట్ టైంకి నేను ఏడవంగా వెళ్ళాం. కాబట్టి అంత పవర్ఫుల్ టెంపుల్, నాయన అందరినీ అనుకున్న వాళ్ళందరినీ రానివ్వరు. సో
సో నాకైతే నా లైఫ్లో అయితే అలాగే జరిగింది. మీరు ఎవరైనా ఈజీగా వెళ్ళుంటే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా కష్టంగా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే గుర్తుగా ఫోటో దిగాను అనమాట. సో అది 2022లోనే అయి ఉంటుంది. ఈ రెండు కూడా ఇంక 2023కి వచ్చేసరికి ఇవి దిగాను. ఇది ఇక్కడే మన వేములవాడ వెళ్తున్నాం అన్నమాట. అబ్బాయికి మంచి మార్కులు వస్తే 10th అబ్బాయికి మంచి మార్కులు వస్తే వస్తానని చెప్పి తీసుకెళ్ళాను. సో వేములవాడ వెళ్తుంటే మధ్యలో ఇది కనిపించింది, నాగులంపల్లి అనమాట. లోపల కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంటాడు. సో యూట్యూబ్ ద్వారా చూసి నేను చాలాసార్లు చూశాను, వెళ్దాం అని అడిగితే అయితే వేములవాడలో ఫోటో తీయడానికి మాకు కనిపించలేదు, దొరకలేదు. అందువల్ల ఇక్కడ పోనీలేండి ఇక్కడ దొరికింది. సో ఇది 2003, ఇది కూడా 2003 అనమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం బీచ్ అనమాట. సో దీని వీడియోలు కూడా ఉన్నాయి, నేను మీకు టూర్ పెడతాను. మంచిగా ఎంజాయ్ చేసాము. అయితే మోబీదేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాము అని అంటే ఇవి సో ఆ టైం అప్పుడు కొంచెం సంథింగ్ ఇది నాగదోషం అది ఇది అంటారు కదా, అక్కడ మోపి దేవాలయంలో బాగా చేస్తారు. యాక్చువల్లీ మాకు అలాంటి పెద్దగా పట్టించుకొని, కానీ అలాగని చెప్పేసి వదిలేయడానికి ఉండదు కదా కొన్ని అనేసి మా వారి ఇష్టం మీదగా అక్కడికి వెళ్ళి అక్కడ మోపి దేవాలయానికి నాగా పూజ చేయించుకోమని చెప్పారు. అప్పుడు దానికోసం వెళ్ళాం. దానికి దగ్గరలో ఉందన్నమాట ఈ మచిలీపట్నం బీచ్. ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి మా తమ్ముడు అక్కడ దగ్గరలో ఉంటారు ఒంగోలులో, ఫోన్ చేస్తే వాడు కూడా వచ్చాడు. మొత్తానికి హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్లు చాలా ఎంజాయ్ చేసామండి గుడికి వెళ్ళాక. ఇది కూడా అదే సంవత్సరం, ఇవన్నీ కూడా అదే సంవత్సరం, ఇది కూడా అదే సంవత్సరం. ఇది ఎలా జరిగిందంటే చెప్పాను కదండి నేను స్పిరిచువల్ మాస్టర్నని. సో బెంగళూరులో మాకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బెంగళూరులో బుద్ధ పౌర్ణమి పిరమిడ్కి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది సమ్మర్లో అనమాట, మార్చిలో ఏప్రిల్లో జరుగుతుంది. 2023 ఏప్రిల్ అనమాట. అయితే ఇంకా అదే సంవత్సరం నేను వెళ్తాను ఒక్కదాన్ని అనుకున్నాను. అయితే వాళ్ళకి పిల్లలిద్దరికి కూడా హాలిడేస్లు ఇవ్వడంతో ముగ్గురు వెళ్ళండి అని చెప్పేసి మా హస్బెండ్ రిజర్వేషన్ చేయించాడు. అక్కడికి వెళ్ళాము. అది 3 రోజుల ప్రోగ్రామ్ అండి. పిల్లలకు కూడా ధ్యానం, జ్ఞానం, మంచి మాటలు ఇవన్నీ చెప్పి పిల్లలకు కూడా చదివేలా, ఇవాళ రేపు చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడం, లవ్ ఫెయిలియర్ అయితే ఇవన్నీ కూడా అక్కడికి మనం వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి మోటివేషన్ చేస్తారనమాట. సో అది ఆలోచించి తీసుకెళ్ళాము. అది 3 రోజులు క్లాసెస్ అయిపోయాక ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంత దూరం వచ్చావు కదా, ఫస్ట్ టైం అనమాట నేను బెంగళూరు వెళ్ళటం కదా, ఇంత మళ్ళీ వస్తావో రావో అని చెప్పేసి మా వాళ్ళంతా కూడా చుట్టుపక్కల దీనికి దగ్గరలో మైసూరు, బెంగళూరు అన్నీ తిరిగి చూడు, కావాల్సి ఉంటే మాకు అక్కడ మాస్టర్ ఉన్నారు, మాకు సెంటర్ కూడా ఉంది, ఆ సెంటర్లోకి విజిట్ చేస్తామని చెప్పారు. సో చక్కగా మాకు కార్ ఏర్పాటు చేశారు, ఉండటానికి 2 days ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇక పొద్దున్న ఫస్ట్ రోజు అంతా కూడా కార్ వేసుకెళ్ళి మైసూరు చాలా ప్రదేశాలు చూసామండి. మైసూర్ బిల్డింగు, మైసూర్ ప్యాలెస్, ఇంకా మైసూర్లో ఉన్న చాలా టెంపుల్స్, పార్కులు, మ్యూజియం కూడా ఉంది. అద్దాలది సంథింగ్ మిర్రర్ మ్యూజియం అంటారనమాట. అవన్నీ తీయలేదు. ఇక కావాలంటే వీడియోస్ ఉన్నాయి, టూర్ చెప్తాను. టూర్ అయితే కుదరదు, వీడియోలు అయితే పెడతాను. ఇక లాస్ట్కి ఇది మైసూరు అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అని ఆయన ఎవరైతే కార్ డ్రైవింగ్ ఉన్నారో, చాలా పవర్ఫుల్ టెంపుల్ మేడం, బాగుంటుంది, ఏ కోరికైనా నెరవేరుతుంది, మీరు చూడండి అని చెప్పి తీసుకెళ్ళాడు. మరి అంత పవర్ఫుల్ టెంపుల్ ఎక్కడి దాకా వచ్చి అమ్మవారిని చూడకుండా ఎలా ఉంటామని చెప్పి మా పిల్లలకి మ్యాక్సిమం గుళ్ళు అంటే నచ్చదు, అయినా వాళ్ళని బతిమలాడి వెళ్ళి గుర్తుగా ఫోటో దిగి వచ్చామన్నమాట. సో అక్కడికి 2023లో మాది టూర్స్ అయిపోయింది. ఇది 2024 అంటే ఈ సంవత్సరం దిగిందనమాట. ఇది ఎక్కడ అంటే ఇది మా లైఫ్లోనే భారీ బడ్జెట్ టూర్ అనమాట. మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి పెడతాను వీడియోస్ అన్నీ కూడా. ఏంటంటే మా ఓన్ కార్లో బయలుదేరాము. ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర హైదరాబాద్ నుండి కర్నూలు, అరుణాచలము, పుదుచ్చేరి, ఇట్లా అంటే తమిళనాడు, కేరళ, అటు సైడు ఇంకా ఇట్లా తమిళనాడు, కేరళ, మున్నూరు, కొడైకెనాల్, ఊటీ, అట్లా అన్నీ తిరిగి వచ్చాము. ఇది రామేశ్వరంలో దిగిన ఫోటోలు అనమాట.
ఇంకెక్కడ కూడా దిగలేదు ఇలా ఫోటోలు అయితే, మామూలు సెల్ ఫోన్లో దిగాం. కానీ ఇది రామేశ్వరంలో గుర్తుగా అనమాట. సో పెద్ద టూర్ వేసుకున్నాము. ఎందుకు పెద్ద టూర్ వేసుకున్నాము అంటే ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సస్పెన్స్ అనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది అంత పెద్ద టూర్, ఎప్పుడు చేయలేదు. భారీ బడ్జెట్, ఎక్కువ రోజులు కూడా పట్టింది. ఎన్ని రోజులు పట్టింది అంటే దాదాపు 2 వీక్స్ పట్టింది, ఎక్కువే పట్టింది. చాలా పెద్ద టూర్. మేము అందరం కూడా సిక్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి తోటకూర కట్టలో అయిపోయాము. చాలా పెద్ద టూర్ అనుకోండి. అన్నీ తిరిగాము. మ్యాక్సిమం కేరళలో కానీ తమిళనాడులో కానీ ఏ ఒక్కటి వదలకుండా చూసి వచ్చాము. బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకు అంత పెద్ద ఒక కారణం ఉంది, ఎందుకు అంత పెద్ద టూర్ చేయడానికి కారణం ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? సో ఇదండి మొత్తానికి మా మ్యారేజ్ అయిన కానించి మేము తిరిగినవి. అప్పుడు ఇంక ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి ఎక్కడన్నా సిటీలో తిరిగామేమో, కానీ పెద్దవైతే ఇవేనండి మా లైఫ్లో. ఇవి కాకుండా తిరుపతి వెళ్ళుంటాము అంతే అప్పుడప్పుడు. అక్కడ కనిపిస్తున్నాయి కదా తిరుపతి. ఎందుకంటే మా పిల్లలకి చెవులు కానీ గుండ్లు కానీ పోగులు కుట్టించటం ఇవన్నీ కూడా తిరుపతే మా వారికి ఎక్కువ ఇష్టం. సో బాయ్ ఫ్రెండ్స్. నచ్చిందా నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్ మాత్రం చూయించను, ఎందుకంటే భయపడతారు మీరు, వద్దు. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.